హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అప్పుడో పైసా ఇప్పుడో పైసా వచ్చినట్టు సేకరించిన. ఫస్ట్ నుంచి చెప్తా చూడండి, మంచిగా అయిపోయేదాకా చూడండి. ఇక ఈ నుంచి ఇక్కడికి 1 పైసా అండి, ఈ నుంచి ఇవి 2 పైసలు అండి, ఇక ఇవి 3 పైసలు అండి, ఇక ఇవి 5 పైసలు అండి ఇక్కడి వరకు. ఇక ఇవి అప్పుడు వచ్చిన 10 పైసలు అండి, వీటి తర్వాత ఇవి వచ్చిన 10 పైసలు అండి. ఇవి మొత్తం 10 పైసల లైనేనండి. ఇక 20 పైసల లైన్ అండి, ఇక ఇది 25 పైసల లైన్ అండి. ఇక ఈ నుంచి వీడికి 50 పైసల లైన్ అండి. ఇది ₹1 లైన్ అండి మొత్తం ఇది ఇక్కడికి. ఇక వీడికి ₹2 లైన్ అండి. ఇక ఈ నుంచి వీడికి మొత్తం ఇది ₹2 లైన్ అండి. ఇక ఇది ₹1 లైన్ అండి. ఇది మొత్తం ఎప్పుడు ఎట్లా బిల్లలు వచ్చినాయో అవి దాచిపెట్టిన. రూపాయలు మారుతా అంటే రూపాయి బిల్లలు మారుతా అంటే దాచిన కొద్దీ ఇక ఇవ్వండి, చూడండి, మంచిగా గమనించండి. ₹1, ₹2, ₹3 ఇట్లా అప్పటి నుంచి అప్పుడు ఆ కాలంలో తేలిన పైసల కాడ నుంచి దాచిపెట్టి ఇవాళ ఫోటో తీసి పెడతాను. ఇక ఇది అప్పుడు వచ్చిన 20 పైసల బిల్లు అండి. అప్పుడు ఆ కాలంలో ఎప్పుడో తేలిందట, ఇది నాకు తెలియదు. ఇగో ఇది ఏకానాట అండి. ఇక ఇది ఏకానాట, ఇది దోవానాట. నాట వెనకట వచ్చినాయట రాయి పైసలు. దీన్ని ఏకానందురాట, దాని మీద అంతేదో డిజైనే ఉన్నది, ఏం గుర్తులేదు. ఇక దీన్ని దోవానందురాట. చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు పైసా సేకరించి దాచిపెట్టిన భద్రంగా. వాళ్ళు ఎందుకో గుర్తొచ్చి తీసిన. నా పైసలు అవి గుర్తులు అవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకా ఉన్నాయి బొమ్మల గుర్తులు పెడతా. ఒక్కొక్క బిల్ల మీద ఒక్కొక్క గుర్తులు, ఒక్కొక్కరి బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు పెడతా. నోట్లు కూడా ఉన్నాయండి. ఇప్పుడు నాకు ఒక్కదానికి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, మా పిల్లలు ఉన్నప్పుడు పెడతా. బాయ్ అండి.